హాయ్ అండి, వెల్కమ్ టు థింక్ విత్ సుధీర్. భారతదేశంలో నెంబర్ 1 టెలికాం సంస్థల్లో ఒకటి జియో, 2 ఎయిర్టెల్. ఈ రెండు మన భారతదేశాన్ని ఏలతని అనటంలో ఏమాత్రం సందేహం లేదు. జియో, ఎయిర్టెల్ ఈ రెండు పుట్టడానికి ముందే భారతదేశంలో నెంబర్ 1 టెలికాం సంస్థ అయినటువంటి బిఎస్ఎన్ఎల్ ఉందన్న విషయం మీకు తెలుసా? అయితే ఈ బిఎస్ఎన్ఎల్ నేను చిన్నప్పుడు వినేవాడిని. ఈ బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ బాగానే పనిచేసిందని నేను విన్నాను. అది ఎక్కడ పల్లెటూరుకి వెళ్ళినాక నెట్వర్క్ ఉండేది. కాలక్రమేణా ఏం జరుగుతూ వచ్చింది, ఈ ఎయిర్టెల్ నెట్వర్క్ బాగా హైప్ అయిపోయింది. తర్వాత జియో వచ్చి వాడి తెలివిని, వాడి యొక్క మేధస్సును ఉపయోగించి ఈ జియోని ఇంత డెవలప్ చేశాడు. ఈ మేధస్సు మన బిఎస్ఎన్ఎల్కి ఎందుకని లేదు? బిఎస్ఎన్ఎల్ అనేది ప్రభుత్వ రంగ సంస్థ కదా. జియో టెలికాం సంస్థ ద్వారా వచ్చే ఆదాయం ప్రైవేట్ వ్యక్తులకు వెళ్తుంది. అదే ఎయిర్టెల్ సంస్థ నుంచి వచ్చే ఈ యొక్క ఆదాయం ప్రైవేట్ వ్యక్తులకు వెళ్తుంది. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి బిఎస్ఎన్ఎల్ ఎందుకని అభివృద్ధి చెందట్లేదు? దీనికి కారణం ఎవరు? ఆ జియోకి దీటుగా ఎందుకని టవర్లు నెలకొల్పలేకపోతున్నారు? జియోకి దీటుగా ఎందుకని పని చేయించలేకపోతున్నారు? జియోలాగా ఎందుకని ఆదాయం పొందలేకపోతున్నారు? దీనికి కారణం మన నాయకులే. వాళ్ళు చేస్తున్నటువంటి యొక్క చెత్త పనికి మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క బిఎస్ఎన్ఎల్ పడిపోయింది. ఈ బిఎస్ఎన్ఎల్ మొన్న ఈ మధ్య రీసెంట్గా నేను వ్యక్తిగతంగా అనుభవించిన అనుభవం చెప్తున్నాను మీకు. ఒక 5 నెలల క్రితమో 6 నెలల క్రితమో, బహుశా 8 నెలల్లో ఏమవుతుంది, అప్పుడు బిఎస్ఎన్ఎల్ 4G రిలీజ్ చేస్తుంది, 5G రిలీజ్ చేస్తుంది, ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. నిజమే కదా, అది రేట్లు కూడా రేట్లు తక్కువ అయితే మరి సిగ్నల్ వస్తే మంచిదే కదని చెప్పి నేనేం చేశానంటే ఎయిర్టెల్ నుంచి బిఎస్ఎన్ఎల్లోకి మారాను. ఈ బిఎస్ఎన్ఎల్లోకి మారిన తర్వాత కానీ తెలియదా బిఎస్ఎన్ఎల్ యొక్క వ్యవహారం. ఎందుకు బిఎస్ఎన్ఎల్కి వెళ్ళాను రా బాబు అనిపించింది. అరే నెట్వర్క్ లేదు, ఏం చేయాలి నెట్వర్క్ లేకుండా? సిమ్ ఎలా వాడతారు? నెట్వర్క్ బాగుంటేనే కదా సిమ్ ఆ నెంబర్ వాడేది. జియోకి దీటుగా ఎందుకని ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థని నడిపించలేకపోతున్నారు? ఇది మన అసమర్థత. నాయకులైనటువంటి వారు, ఆ యొక్క బిఎస్ఎన్ఎల్ చైర్మన్ కానీ, బిఎస్ఎన్ఎల్కి సంబంధించినటువంటి అధికారులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకని జియోకి దీటుగా వాళ్ళు చేసిన మేధస్సుని ఈ ప్రభుత్వ రంగ సంస్థలో పెట్టలేకపోతున్నారు? వాళ్ళు ఎందుకని తెలివిగా చేయగలుగుతున్నారు, వీళ్ళు ఎందుకు తెలివి తక్కువ అవుతున్నారు? దీనికి కారణం తెలివి తక్కువతనమా లేదా మన నాయకుల? ఈ విషయమే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు థింక్ విత్ సుధీర్. బాయ్ బాయ్.